ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం 66 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చైర్మన్‌లను ఖరారు చేశారు. 66 కమిటీలకు చైర్మన్‌లను ఖరారు చేస్తే అందులో కేవలం 9 జనసేనకిచ్చారు. 4 బీజేపీకిచ్చారు. దీని మీద మళ్ళీ జనసేన నుండి నెట్టింట బాగా అసంతృప్తి, వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. ఎన్ని రోజులు రాజీ పడుతూ పోవాలి? మనకు 30% కోటా ఇస్తామన్నారే, ఇవ్వకుంటే మీరు ఎందుకు అడగట్లేదు అని జనసేన అధ్యక్షుడిని ట్యాగ్ చేసి మరి వాళ్ళ క్యాడర్ అడుగుతూ ఉన్నారు. అయితే జనసేనకి ఇచ్చిన 9 వ్యవసాయ మార్కెట్ కమిటీలు కూడా అంటే అవి చాలా గమ్మత్తుగా ఇచ్చారు. ఒక రకంగా వాళ్ళ ఎమ్మెల్యేలను కొన్ని చోట్ల వాళ్ళ ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత అంటే టీడీపీ ఎమ్మెల్యేల మీద ఏమైనా కనుక వ్యతిరేకత ఉంటే అందుకని చెప్పి వాళ్ళు చెప్పిన వాళ్ళకు కాకుండా అక్కడ జనసేనకి చేసినట్లు అనిపించింది. మనం ఏమంటారు, కూటమిలు కదా వాళ్ళకని ఇవ్వాలి కదా, అందుకని చెప్పి మీరు చెప్పిన వాళ్ళకి ఇవ్వడం కుదరదు, వాళ్ళకి ఇవ్వాలని చెప్పి వాళ్ళ కోటా కింద ఇచ్చేసి వీళ్ళ ఎమ్మెల్యేల మీద అసంతృప్తి ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనసేనకి ఇచ్చిండేది ఎక్కడ చూడండి, జనసేన పార్టీ ఆళ్ళగడ్డ భూమా అఖిలప్రియ గారు ఉన్నారు. బేసిక్గా ఇక్కడ పదవులన్నీ మేము చెప్పిన వాళ్ళకి రావాలి, వేరే వాళ్ళకి ఇస్తే ఇక్కడ అడుగ్గానే పెట్టేయమనండి ఆమె బహిరంగంగా. సో ఆ టీడీపీ వాళ్ళకి కాకుండా ఎవరికి ఇచ్చారు? ఆళ్ళగడ్డ జేఎస్పీకి ఇచ్చారు వ్యవసాయ మార్కెట్ కమిటీ. బీజేపీకి 4. ఇంకా నెక్స్ట్ జనసేన పార్టీకి ఇంకోటి ఎక్కడ ఇచ్చారు? చోడవరం అంట జనసేన పార్టీకి. ఇంకో దగ్గర ఎక్కడ ఇచ్చారు? పాతపట్నం. ఇంకో దగ్గర కదిరి ఇచ్చారు. కదిరి అనసూయ అట, కదిరి మార్కెట్. నెక్స్ట్ మదనపల్లి ఇచ్చారు. నెక్స్ట్ ముమ్మిడివరం ఇచ్చారు. నెక్స్ట్ తాడికొండ ఇచ్చారు. నెక్స్ట్ పుట్టపర్తి ఇచ్చారు. ఇంకా శ్రీకాకుళం 1 ఇచ్చారు. సుల్లూరుపేట ఇచ్చారు. అంతే 9 ఏఎంసీలు. అయితే ఇందులో జేఎస్పీ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళలో చాలా మహిళలు ఉన్నారు. శ్రీకాకుళం మహిళే దూరపు జ్యోత్స్న అట, శ్రీకాకుళం. కదిరి అనసూయ అట, ముమ్మిడివరం భాగ్యశ్రీ అట. వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు సగం మహిళలకు ఇచ్చినట్టున్నారు. వాళ్ళకి ఇచ్చిన వాళ్ళలో ఆళ్ళగడ్డ కూడా సురేఖ అని. సో మొత్తం మీద అయితే 9 ఇచ్చారు. 9 ఇప్పుడు నేను చెప్పినవి. సో జనసేన పార్టీ వాళ్ళ క్యాడర్ అయితే నెట్టింటి అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసంతృప్తి వ్యక్తం చేయాలి. ఎవరైనా మాకు ఇవ్వలేదని చెప్పి రోడ్లు ఎక్కినారనుకో, వాళ్ళ అధ్యక్షుడు కోపం వచ్చి ఫస్ట్ సస్పెండ్ చేసేస్తారు. సస్పెండ్ చేసిన తర్వాత దాని మీద కమిటీ వేస్తారు ఏం జరుగుతుంది అక్కడ అని. ఇదొక విచిత్రమైన రాజకీయం ఉంటుంది. మొత్తం మీద 30% ఇస్తామన్నారు కదా, ఇవ్వలేదు అని చెప్పి ఆయన ట్యాగ్ చేసి వాళ్ళ క్యాడర్ అయితే అడుగుతూ ఉన్నారు. ఇలాగైతే మనం ఎట్లా బలపడతాం? మన జీవితం అంతా ఇంకా టీడీపీ జెండాలు మోయాలి, వాళ్ళకి పదవుల కోసమే మనం పనిచేయాలని చెప్పి జనసేన వాళ్ళలో ఒక రకమైన గట్టి అసంతృప్తి అయితే బయలుదేరిందిలేండి. చాలా గట్టి అసంతృప్తి బయలుదేరి